గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకోసం మన బయాలజీ క్లాస్ 9 Chapter-2 యొక్క Part-1ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ ఈ చాప్టర్ పేరేమి అండ్ దీని యొక్క డెఫినేషన్, చాప్టర్ పేరు, దాని డెఫినేషన్, దాని గురించి కొంచెం ఇంట్రొడక్షన్ చూద్దాం. చాప్టర్ నేమ్ వచ్చేసి మనకి టిష్యూస్. దాని డెఫినేషన్, దాని గురించి ఇంట్రొడక్షన్ చూద్దాం. టిష్యూస్ గురించి. ఇట్ ఈస్ ఎ వెల్ నోన్ ఫ్యాక్ట్ దట్ ఆల్ ఆర్గానిజమ్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ సెల్స్. మనం ముందు చాప్టర్లో మాట్లాడుకున్నట్లు ప్రతి ఒక్క ఆర్గానిజం కూడా సెల్తోనే ఫామ్ అయి ఉంటుంది. దేర్ ఆర్ ఎయిదర్ యూనిసెల్యులార్ ఆర్ మల్టీసెల్యులార్. అవి యూనిసెల్యులార్ కావచ్చు, మల్టీసెల్యులార్ ఆర్గానిజమ్స్ కావచ్చు. యూనిసెల్యులార్ అంటే ఏమి? లాస్ట్ చాప్టర్లో మాట్లాడుకున్నట్లు containing only single cell. Organism containing only single cell is called unicellular organism. Multicellular organism ante emi? Organism containing more than one cell is called multicellular organism. Examples: unicellular organism ki examples bacteria, diatoms, yeast, protozoans etc. Multicellular ki vachesi man, lion, dog, cockroach, neem, people ఎక్సెట్రా. మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్కి చాలా డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్ తీసుకోవచ్చు. ఈచ్ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్ ఎగ్జాంపుల్ అమీబా ఈజ్ మేడ్ అప్ ఆఫ్ సింగిల్ సెల్ విచ్ యాక్ట్స్ యాజ్ ఎ సైట్ ఫర్ డ్రైవర్స్ లైఫ్ యాక్టివిటీస్ సచ్ యాజ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్, డైజెషన్. అంటే ప్రతి ఒక్క యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ అమీబా తీసుకోండి, అది సింగిల్ సెల్తో ఫామ్ అయింటుంది కదా. సో తన యొక్క ఫుడ్ డైజెషన్ కానీ, లైఫ్ ప్రాసెస్ కానీ అన్నీ తనే చేసుకుంటుంది. లాస్ట్ చాప్టర్లో మాట్లాడుకున్నాం ఇది. ఏ యూనిసెల్యులర్ ఆర్గానిజం అయినా తన యొక్క లైఫ్ యాక్టివిటీస్ని, తనకి కావాల్సిన డైజెషన్ జరగడానికి కావాల్సిన ఫుడ్ని అదే ప్రిపేర్ చేసుకుంటుంది, అదే అంత ప్రాసెస్ సింథసిస్ చేసుకుంటుంది. ఇంటేక్ ఆఫ్ ఆక్సిజన్, ఎక్స్క్రీషన్, ప్రొడక్షన్ etc. That means all the activities of the organisms are performed by single cells. ఈ యూనిసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ప్రతి ఒక్క యాక్టివిటీ అంటే రెస్పిరేషన్ కానీ, ఎక్స్క్రీషన్ కానీ, రిప్రొడక్షన్ ఏవైనా కానివ్వండి, అన్నీ కూడా ఆ సింగిల్ సెల్ మాత్రమే చేసుకుంటుంది. ద మల్టీసెల్యులర్ ఆర్గానిజం ఆన్ ద అదర్ హ్యాండ్ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ చూసుకునేసరికి దీంట్లో మిలియన్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి. అంటే కొన్ని వేల కోట్లు ఉంటాయి సెల్స్ అనేవి. దీస్ సెల్ క్లస్టర్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఆఫ్ ద బాడీ. ఈ సెల్స్ అనేవి కొన్ని క్లస్టర్లా ఫామ్ అవుతాయి. అంటే సేమ్ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఫామ్ అయ్యి ఆ బాడీలో ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి ఆ గ్రూప్ అంతా కలిసి. సిన్స్ ఏ గ్రూప్ ఆఫ్ సెల్స్ ఈజ్ రిక్వైర్డ్ టు క్యారీ అవుట్ ఏ పర్టిక్యులర్ ఫంక్షన్, ద సెల్స్ పర్ఫామ్ ద ఫంక్షన్ వెరీ ఎఫిషియెంట్లీ. ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ ఒక పర్టికులర్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తే ఆ పర్టికులర్ ఫంక్షన్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఆ సెల్ బ్రతకడానికి కావాల్సినంత సఫిషియెంట్గా సరిపోతుంది. తను చేసే ప్రతి ఫంక్షన్, పర్టికులర్ ఫంక్షన్, ఆ సెల్ ఏ ఫంక్షన్ అయితే చేస్తుందో అది తనకి ఎఫిషియెంట్గా, వెరీ ఎఫిషియెంట్లీ తనకు సరిపోయే విధంగా చేస్తుంది అది. ఒకవేళ తన శక్తిని మించి చేయాలనుకో అది చేయదు. శక్తికి సరిపడా పని అది చేస్తుంది ఆ సెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, మజిల్ సెల్స్ క్లస్టర్ టుగెదర్ టు పర్ఫామ్ కాంట్రాక్షన్ అండ్ రిలాక్సేషన్ టు కాజ్ మూమెంట్స్. నర్వ్ సెల్స్ కోఆర్డినేట్ టు క్యారీ మెసేజెస్. ఇఫ్ ఎగ్జాంపుల్ హ్యూమన్ బీయింగ్స్లో మజిల్ సెల్స్ని తీసుకోండి. ఇవన్నీ కూడా ఒక మజిల్ సెల్స్ అనేవి క్లస్టర్గా ఫామ్ అయ్యి కాంట్రాక్షన్, రిలాక్సేషన్ అంటే మనం కదలడానికి, మూమెంట్స్ చేయడానికి కాంట్రాక్షన్, రిలాక్సేషన్ అనేది అవ్వడానికి ఈ మజిల్ సెల్స్ అనేది క్లస్టర్గా ఫామ్ అవుతాయి. అలాగే హ్యూమన్ బాడీలోని నర్వ్ సెల్స్ ఇవి కూడా క్లస్టర్గా ఫామ్ అయ్యి మెసేజెస్ని క్యారీ చేస్తాయి. నర్వ్ సెల్స్ మెయిన్ ఫంక్షన్ వచ్చేసి క్యారీయింగ్ ద మెసేజెస్. Thus, a kind of division of labor exists in the cell of multicellular organisms to perform specific function. సో డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఫంక్షన్స్ ఒక్కో
డివిజన్ ఆఫ్ లేబర్ అనేది మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ డివిజన్ ఆఫ్ లేబర్ జరిగినప్పుడే, అంటే పనిని పంచడం, డివిజన్ ఆఫ్ లేబర్ అంటే పనిని పంచడం, అప్పుడే మనకి సెల్స్ అనేవి క్లస్టర్గా ఫామ్ అవుతాయి. అప్పుడే అవి వాటి యొక్క స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. Division of labor refers to the distribution of different function among different parts of the organism's body, which gets specialized for the particular function. ఇప్పుడు కొన్ని సెల్స్ ఉన్నాయి. ఆ సెల్స్ అన్నీ కూడా సేమ్ సైజు, షేప్, సేమ్ పర్టికులర్ ఫంక్షన్ చేస్తాయి. సో అప్పుడు అవన్నీ గ్రూప్గా ఫామ్ అయ్యి ఆ డివిజన్ ఆఫ్ లేబర్ అంటే వాటి యొక్క పనిని పంచుకొని ఆ పనిని ఈజీగా కంప్లీట్ చేస్తాయి. Next, the multicellular organisms usually developed from the single initial cell. అంటే ప్రతి ఒక్క మల్టీసెల్యులర్ ఆర్గానిజం కూడా ఒక సింగిల్ సెల్తోనే ఫామ్ అవుతుంది. సింగిల్ ఇనీషియల్, అదే ఆ సింగిల్ సెల్లే ఆ మల్టీసెల్యులర్ ఆర్గానిజంకి ఇనీషియల్ అంటే ఫస్ట్ సెల్. అదే దట్ ఈజ్ జైగోట్, స్పోర్ ఆర్ ఎనీ అదర్ సెల్. అది జైగోట్ కావచ్చు, స్పోర్ కావచ్చు, లేదంటే ఏ సెల్స్ అయినా కావచ్చు. అవే ఒక మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ రావడానికి సింగిల్ ఇనీషియల్ సెల్గా పనిచేస్తాయి. దిస్ ఇనీషియల్ సెల్ డివైడ్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ సెల్స్ డివిజన్. ఈ ప్రతి ఒక్క ఇనీషియల్ సెల్ ఇందాక మాట్లాడుకున్న జైగోట్ కానీ, స్పోర్ కానీ, ఇంకా ఏమైనా సెల్స్ కానీ మాట్లాడుకున్నట్లు అవన్నీ కూడా సెల్స్ డివిజన్, ఆ సింగిల్ సెల్ అనేది డివైడ్ అయ్యి, సెల్స్ డివిజన్ దాని ద్వారా డివైడ్ అయ్యి ఈ మల్టీసెల్యులర్ ఆర్గానిజమ్స్ అనేది ఫామ్ అవుతాయి. Next, the cells division continues and a large number of cells are formed. ఆ సెల్ డివిజన్ అనేది జరుగుతూ లార్జ్ నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే చెప్పలేనన్ని సెల్స్ అనేవి ఫామ్ అవుతాయి. దిస్ సెల్స్ దెన్ అండర్గో సెల్యులార్ డిఫరెంటియేషన్. ఈ సెల్స్ అన్నీ కూడా అప్పుడు సెల్యులార్ డిఫరెన్షియేషన్ అంటే ఒక సెల్కి మధ్య డిఫరెన్స్ అనేవి ఏర్పడుతుంది. Differentiation is the process of qualitative changes in the cells to perform different functions in the living organism. డిఫరెన్షియేషన్ అనేది ఒక రెండు సెల్స్ మధ్య క్వాలిటేటివ్ చేంజెస్. అంటే ఇప్పుడు నర్వ్ సెల్ మెసేజెస్ని క్యారీ చేస్తుంది, మజిల్ సెల్ వచ్చేసి మూమెంట్స్కి మనం కదలడానికి హెల్ప్ చేస్తుంది. సో ఇలా ఒక్కోటి ఒక విధంగా క్వాలిటీలో డిఫరెన్షియేషన్ వచ్చి ఆ సెల్స్ అనేవి ఒక పర్టికులర్ ఫంక్షన్స్ని పర్ఫామ్ చేస్తుంది లివింగ్ ఆర్గానిజమ్స్లో. ద ప్రాసెసెస్ ఆఫ్ సెల్ డివిజన్ అండ్ సెల్స్ డిఫరెన్షియేషన్ ఆర్ నెసెసరీ ఫర్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ద ఆర్గానిజమ్స్. ఈ సెల్ డివిజన్ కానీ, సెల్స్ డిఫరెన్షియేషన్ కానీ లివింగ్ ఆర్గానిజం ఎదగడానికి, బ్రతకడానికి ఇంపార్టెంట్. దీస్ ప్రాసెసెస్ లీడ్ టు ద డెవలప్మెంట్ ఆఫ్ స్పెసిఫిక్ ఆర్గాన్స్. ఈ ప్రాసెసెసే ఈ సెల్ డివిజన్ కానీ, సెల్ డిఫరెన్షియేషన్ కొన్ని స్పెసిఫిక్ ఆర్గాన్స్ అంటే జస్ట్ సచ్ యాజ్ రూట్స్, స్టెమ్స్, లీవ్స్, ఇవన్నీ స్పెసిఫిక్. ఇంకా చూసుకుంటే హ్యాండ్, లెగ్స్, ఐస్, యానిమల్స్లో ఇలా స్పెసిఫిక్ ఆర్గాన్స్ డెవలప్ కావడానికి ఈ సెల్ డివిజన్, సెల్స్ డిఫరెన్షియేషన్ హెల్ప్ చేస్తాయి. కన్సిస్టింగ్ ఆఫ్ స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ సెల్స్ టు పర్ఫామ్ స్పెసిఫిక్ ఫంక్షన్స్ ఇన్ ద బాడీ. ఇవన్నీ కూడా ఆ బాడీలో స్పెసిఫిక్ గ్రూప్స్గా ఫామ్ అయ్యి స్పెసిఫిక్ ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తాయి. A tissue may be different as a group or collection of similar or dissimilar cells that perform or help to perform a common function and have a common origin. అంటే టిష్యూ అనేది ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ కానీ, లేదంటే ఒక గ్రూప్ ఆఫ్ డిస్సిమిలర్ కానీ, సిమిలర్ సెల్స్ కానీ, అంటే ఆ గ్రూప్లో అన్నీ ఒకటే విధమైన సెల్స్ కానీ ఉండొచ్చు, అంటే డిస్సిమిలర్ ఒకటే కానీ అంటే ఒకేలా ఉండని సెల్స్ కూడా ఉండొచ్చు. ఈ గ్రూప్ అంతానే మనం టిష్యూ అంటాం. ఇది ఏం చేస్తుంది? పర్ఫామ్ ఆర్ హెల్ప్ టు పర్ఫామ్. అది ఆ టిష్యూ అనేది పర్ఫామ్ అనేది చేస్తుంది ఫంక్షన్ని, లేదంటే ఆ ఫంక్షన్ జరగడానికి హెల్ప్ చేస్తుంది. కామన్ ఫంక్షన్ అంటే హ్యావ్ ఏ కామన్ ఆరిజిన్. ఆ డిస్సిమిలర్ సెల్స్ కానీ, సిమిలర్ సెల్స్ కానీ ఒక కామన్ ఆరిజిన్ ఉంటుంది, లేదంటే ఒక కామన్ ఫంక్షన్ ఉంటుంది. అవి జరగడానికి ఈ టిష్యూ అనేది హెల్ప్ కానీ చేస్తుంది, లేదంటే ఆ టిష్యూనే పర్ఫామ్ చేస్తుంది ఆ ఫంక్షన్ని.
ప్లాంట్ టిష్యూస్లో ఇప్పుడు మనం ప్లాంట్ టిష్యూస్ గురించి చూద్దాం. ద ప్లాంట్ టిష్యూస్ మే ప్రైమర్లీ బీ క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్. ప్లాంట్ టిష్యూస్ అనేవి 2 టైప్స్, ఒకటి మెరిస్టమాటిక్, ఇంకోటి పర్మనెంట్ టిష్యూస్. మనం ఫ్లో చార్ట్గా చూసుకుంటే ప్లాంట్ టిష్యూస్ ఈజ్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్, మెరిస్టమాటిక్, పర్మనెంట్. మెరిస్టమాటిక్లో 3 టైప్స్, అపికల్, ఇంటర్కాలరీ, లాటరల్. పర్మనెంట్లో 2 టైప్స్, సింపుల్, కాంప్లెక్స్. సింపుల్లో మళ్ళీ 3 టైప్స్, పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. కాంప్లెక్స్లో 2 టైప్స్, Xylem and Phloem. నెక్స్ట్, meristematic tissues include group or cluster of cells which remain in continuous state of division or retain their power of division. Meristematic tissues అనేవి క్లస్టర్ ఆర్ గ్రూప్ ఆఫ్ సెల్స్. ఈ టిష్యూస్ క్లస్టర్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ సెల్స్తో ఫామ్ ఉంటుంది. ఇవి ఎప్పుడు కూడా స్టేట్ ఆఫ్ డివిజన్ లేదంటే డివిజన్ జరగడానికి పవర్ని గెయిన్ చేసుకుంటూ ఉంటుంది. విచ్ రిమైన్ ఇన్ కంటిన్యూస్ స్టేట్ ఆఫ్ డివిజన్ ఆర్ రిటైన్ దేర్ పవర్ ఆఫ్ డివిజన్. ఎప్పుడు డివిజన్ జరగడానికి పవర్ రిటైన్ చేసుకుంటూ అంటే గెయిన్ చేసుకుంటూ ఉంటుంది. The cells of meristematic tissue divide continuously and help in increasing the length and the girth of the plant. ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ప్లాంట్లో ఉంటాయి కాబట్టి ఈ మెరిస్టమాటిక్ ఇందాక మాట్లాడుకున్నట్లు ఎప్పుడు అదేమి డివిజన్ అవుతూ ఉంటుంది. సో అప్పుడు లెంత్ పెరుగుతుంది. సో దాని ద్వారా ప్లాంట్ అనేది గ్రో అవుతుంది. మెరిస్టమాటిక్ టిష్యూస్ మే బి డిఫైన్డ్ యాజ్ ఎ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లివింగ్ సెల్స్ which are located at specific locations and divide continuously to add new cells of the plant body. ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ప్లాంట్లో కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్ కాడ ప్రజెంట్ అయి ఉంటుంది. ఇది ఎప్పుడు డివైడ్ అవుతూ కొత్త సెల్స్ ఫామ్ చేస్తుంది ప్లాంట్ బాడీ కోసం. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ ఆర్ ద ఫాలోయింగ్. మెరిస్టమాటిక్ టిష్యూలో క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. The cells of meristematic tissues are similar in structure and have thin and elastic primary cell walls made up of cellulose. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ యొక్క సెల్స్ అనేవి స్ట్రక్చర్లో సిమిలర్గా ఉంటాయి, అంటే సేమ్ ఇన్ స్ట్రక్చర్. థిన్ ఎలాస్టిక్ ప్రైమరీ సెల్స్, ఈ సెల్స్ అనేవి థిన్ ప్లస్ ఎలాస్టిక్గా ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక సెల్, ఈ ప్రతి ఒక్క మెరిస్టమాటిక్ టిష్యూలో ఉండే సెల్కి ఒక సెల్ వాల్ ఉంటుంది, ఎలాస్టిక్ ప్రైమరీ సెల్ వాల్ మేడప్ ఆఫ్ సెల్యులోస్. ఈ సెల్ వాల్ అనేది సెల్యులోస్తో ప్రెజెంట్ అయి ఉంటుంది, సెల్యులోస్తో తయారవుతుంది. ఇది ఎలాస్టిక్గా ఉంటుంది, ఇది ఆ సెల్ చుట్టూ ఫామ్ అయి ఉంటుంది సెల్ వాల్. ద సెల్స్ మే బి రౌండెడ్, ఓవల్, పాలిగోనల్ ఆర్ రెక్టాంగులర్ ఇన్ షేప్. ఈ సెల్స్ అనేవి రౌండెడ్గా అంటే సర్కిల్గా ఉండొచ్చు, లేదంటే ఓవల్ షేప్లో ఉండొచ్చు, రెక్టాంగులర్గా ఉండొచ్చు, పెంటాగానల్గా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. అవి షేప్స్ మనం చెప్పే సెల్స్ ఇవి. ద ప్రోటోప్లాజమ్ ఆఫ్ ద సెల్స్ ఈజ్ వెరీ డెన్స్ అండ్ కంటైన్స్ ఫ్యూ స్మాల్ vacuoles ఆర్ నో vacuoles అట్ ఆల్, యాజ్ దీస్ సెల్స్ డు నాట్ స్టోర్ ఫుడ్. ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి, ఈ టిష్యూస్లో ఉండే సెల్స్ ఫుడ్ని స్టోర్ చేసుకో. సో ఈ సెల్స్లో vacuoles ఉండవు, ఉన్నా కూడా అవి చిన్నగా ఉంటాయి. ఈ సెల్స్లో ప్రోటోప్లాజమ్ అనేది వెరీ డెన్స్ అంటే బాగా మందంగా ఉంటుంది, ఎక్కువ ఉంటుంది. ఈచ్ సెల్ పొసెసెస్ డెన్స్ ఆర్ అబండెంట్ సైటోప్లాజమ్ అండ్ ఏ లార్జ్ ప్రొమినెంట్ న్యూక్లియస్. ఈ ప్రతి ప్లాంట్ సెల్లో కూడా మనం మాట్లాడుకున్నట్లు డెన్స్ ఫ్లూయిడ్ సైటోప్లాజమ్, అంటే సైటోప్లాజంలో ఎక్కువ డెన్స్ ఫ్లూయిడ్ ఉంటుంది. ఇంకా న్యూక్లియస్ కూడా లార్జ్ అంటే పెద్దగా ఉంటుంది మనం ప్లాంట్ సెల్ మాట్లాడుకున్నట్లు. There are compactly arranged without intracellular spaces between them. ఇవన్నీ కూడా ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ లేకుండా అరేంజ్ అయి ఉంటాయి ప్లాంట్ సెల్లో, మెరిస్టమాటిక్ టిష్యూ సెల్స్లో. ఇవి ఎలా కనిపిస్తాయి? మెరిస్టమాటిక్ టిష్యూ అక్కరెన్స్ ఎక్కడ కనిపిస్తాయి? ది మెరిస్టమాటిక్ సెల్స్ ఆర్ రెస్ట్రిక్టెడ్ టు సర్టెన్ స్పెసిఫిక్ రీజియన్స్ విచ్ కంటిన్యూస్లీ యాడ్ న్యూ సెల్స్ టు ద ప్లాంట్ బాడీ. ఈ మెరిస్టమాటిక్ సెల్స్ అన్నీ కూడా ఒక స్పెసిఫిక్ రీజన్స్కే పరిమితమై ఉంటాయి. అక్కడ అవి ఎప్పుడు కొత్త సెల్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాయి ప్లాంట్ బాడీ, ఆ స్పెసిఫిక్ రీజన్స్లో మాత్రమే.
Depending upon the position in the plant body, meristems are apical, lateral and intercalary. ఉండే పొజిషన్స్ బట్టి సెల్స్ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది 3 టైప్స్: అపికల్ మెరిస్టమాటిక్, లాటరల్ మెరిస్టమాటిక్, ఇంటర్కాలరీ మెరిస్టమాటిక్. అపికల్ మెరిస్టమాటిక్ అంటే ఏమో చూద్దాం. దిస్ మెరిస్టమాటిక్ ఈజ్ లొకేటెడ్ అట్ ద గ్రోయింగ్ అప్సెస్ ఆఫ్ మెయిన్ అండ్ లాటరల్ షూట్ అండ్ రూట్స్. ఈ మెరిస్టమాటిక్ అపికల్ మెరిస్టమాటిక్ అనేది మనకి చెట్టు చూసుకుంటే టాప్లో ఉంటుంది. గ్రోయింగ్ అప్సెస్ అంటే పెరుగుతున్న చోట. ఇవి ఆ చెట్టు ఎక్కడ పెరుగుతున్నా ఆ పెరుగుతుండే స్పాట్లోనే మనకి అపికల్ మెరిస్టమాటిక్ అనేది కనిపిస్తుంది. ద సెల్స్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ లీనియర్ గ్రోత్ ఆఫ్ ద ఆర్గన్. ఈ సెల్స్ అనేవి అపికల్ సెల్స్ అనేవి అది గ్రోత్ అవ్వడానికి మెయిన్గా హెల్ప్ చేస్తుంది. ఎగ్జాంపుల్స్: రూట్ అపికల్ మెరిస్టమాటిక్, షూట్ అపికల్ మెరిస్టమాటిక్. అంటే ప్లాంట్లో ప్రజెంట్ అయ్యి ఈ రెండు కూడా ఎప్పుడు ఏమంటారు పెరగడానికి హెల్ప్ చేస్తుంది ఈ రెండు ప్లాంట్ రూట్స్ కానీ అంటే స్టెమ్స్ కానీ. నెక్స్ట్ లాటరల్ మెరిస్టమాటిక్ ఏమో చూద్దాం. దిస్ మెరిస్టమాటిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ సెల్స్ విచ్ డివైడ్ మెయిన్లీ ఇన్ వన్ ప్లేస్ అండ్ కాజ్ ద ఆర్గాన్ టు ఇంక్రీజెస్ ఇన్ డయామీటర్ అండ్ గెర్త్. ఈ లాటరల్ మెరిస్టమాటిక్ అనేది ఆ ప్రజెంట్ అయిన చోట డివైడ్ అవుతూ వాటి ప్లేస్ పెంచుకొని ఆ డయామీటర్ని ఇంక్రీజ్ చేసేకి దాని విడ్త్ని ఇంక్రీజ్ చేసుకుని చూస్తుంది. ద లాటరల్ మెరిస్టమాటిక్ యూజువల్లీ అక్కర్స్ ఆన్ ద సైడ్స్ బోత్ ఇన్ స్టెమ్ అండ్ రూట్. ఈ లాటరల్ మెరిస్టమాటిక్ ఎక్కువగా మనకి స్టెమ్లోను రూట్స్లోనూ కనిపిస్తుంది. నెక్స్ట్ ఇంటర్కాలరీ మెరిస్టమాటిక్ అంటే చూద్దాం. ద మెరిస్టమ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ బిట్వీన్ ద రీజన్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూస్. పర్మనెంట్ టిష్యూస్కి మధ్య ప్రజెంట్ అయ్యేది ఈ intercalary meristematic tissue. The intercalary meristematics are usually found at the base of node, base of internose or at the base of the leaf. లీఫ్కి బేస్ అంటే ఆ లీఫ్కి వచ్చే ప్లేస్లో అక్కడ కానీ మనం ఈ ఇంటర్కాలరీ మెరిస్టమాటిక్ని చూడొచ్చు. దే ఆర్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ద గ్రోత్ ఆఫ్ లీవ్స్ అండ్ ఇంటర్నోట్స్. ఈ ఇంటర్కాలరీ మెరిస్టమాటిక్ అనేవి లీవ్స్ నోట్స్ పెరగడానికి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ పర్మనెంట్ టిష్యూ అంటే చూద్దాం. పర్మనెంట్ టిష్యూ ఆరిజినేట్ ఫ్రమ్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అండ్ బికమ్ పర్మనెంట్ అట్ ఫిక్స్డ్ పొజిషన్స్ ఇన్ ద ప్లాంట్ బాడీ. ఈ పర్మనెంట్ టిష్యూస్ అనేవి మెరిస్టమాటిక్ టిష్యూస్ నుండి ఫామ్ అయ్యి ఒక ఫిక్స్డ్ ప్లేస్లో ప్లాంట్ బాడీలో పర్మనెంట్గా సెటిల్ అయిపోతాయి. దానికి మనం వీటిని పర్మనెంట్ టిష్యూస్ అంటాం. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ మెచ్యూర్ సెల్స్ దట్ హ్యావ్ అండర్గోన్ గ్రోత్ అండ్ డిఫరెన్సియేషన్. ఈ పర్మనెంట్ టిష్యూ అనేది మెచ్యూర్డ్ సెల్స్ అంటే కాస్త కొత్తవి కాకుండా కాస్త ఏమంటారు ఏజ్డ్. ఇవన్నీ కూడా దీనికి ఈ సెల్కి గ్రోత్ అయిపోయి ఉంటుంది, గ్రోత్ పీరియడ్. అలాగే డిఫరెన్సియేషన్ కూడా వచ్చి ఉంటుంది మనం ముందు మాట్లాడుకున్నట్లు. సో ఈ పర్మనెంట్ టిష్యూస్లో ఉండే ప్రతి ఒక్క సెల్కి గ్రోత్ పీరియడ్ అయిపోయి ఉంటుంది, డిఫరెన్సియేషన్ వచ్చి ఉంటుంది. పర్మనెంట్ సెల్ పొసెసెస్ డెఫినెట్ షేప్, సైజ్ అండ్ ఫంక్షన్. ఈ పర్మనెంట్ సెల్స్ అనేవి ఒక ఖచ్చితమైన షేప్, సైజు, ఫంక్షన్ని కలిగి ఉంటాయి. దే హ్యావ్ లాస్ట్ దేర్ పవర్ ఆఫ్ డివిజన్. ఈ పర్మనెంట్ టిష్యూస్ అనేవి డివైడ్ కాలేవు, అంటే వాటి యొక్క నెంబర్ని పెంచుకోలేవు. అవి చచ్చిపోయినా బ్రతుకున్నా వాటి యొక్క నెంబర్ని పెంచుకోలేవు అవి. ద లివింగ్ పర్మనెంట్ సెల్స్ ఆర్ లార్జ్ అండ్ యూజువల్లీ పొసెసెస్ థిన్ వాల్స్ ఎన్క్లోజింగ్ వాక్యులేటెడ్ సైటోప్లాజం. లివింగ్ పర్మనెంట్ సెల్స్ వచ్చేసి పెద్దగా ఉంటాయి. ఇవి థిన్ వాల్స్తో ఎంక్లోజ్ అయి ఉంటాయి. అంటే దీని యొక్క ఈ సెల్స్ యొక్క వాల్ మందం ఉండుకోకుండా తిన్ను ఉంటుంది. ఇవి పెద్దగా లార్జ్గా ఉంటాయి. వాక్యులేటెడ్ అంటే థిన్ వాల్స్ ఎంక్లోజింగ్ వాక్యులేటెడ్ సైటోప్లాజం. అంటే సైటోప్లాజంలో ఎక్కువ వాక్యూల్స్ ఉంటాయి థిన్ వాల్స్తో. ద డెడ్ పర్మనెంట్ సెల్స్ ఆర్ యూజువల్లీ థిక్ వాల్డ్ వితౌట్ సైటోప్లాజం. డెడ్ పర్మనెంట్ సెల్స్ వచ్చేసి వాటి వాల్స్ థిక్గా ఉంటాయి, అంటే బాగా మందంగా ఉంటాయి. వాటి లోపల సైటోప్లాజం ఉండదు. పర్మనెంట్ టిష్యూ మే బీ డిఫైన్డ్ యాజ్ ఏ గ్రూప్ ఆర్ కలెక్షన్ ఆఫ్ లివింగ్ ఆర్ డెడ్ సెల్స్ formed by meristematic tissue and have lost their ability to divide and have permanently placed at fixed positions in the plant body.
పర్మనెంట్ టిష్యూని మనము ఏమని డిఫైన్ చేసుకోవచ్చు? A group of collection of living or dead cells which are formed by the meristematic tissues and they lost their ability to divide and are permanently fixed at one place of the plant body. ఇవి అన్నీ కూడా ప్లాంట్ బాడీలో పర్మనెంట్ ప్లేస్లో ఫిక్స్ అయి ఉంటాయి. వీటికి ఇంకా డివైడ్ అయ్యే ఆప్షన్ లేదు. ఇవన్నీ కూడా మెరిస్టమాటిక్ టిష్యూతో లివింగ్ సెల్స్ కానీ డెడ్ సెల్స్ కానీ గ్రూప్ ఆఫ్గా ఫామ్ అయ్యేది మనకి పర్మనెంట్ టిష్యూ. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ ఏమో చూద్దాం. దీస్ పర్మనెంట్ టిష్యూస్ ఆర్ కాల్డ్ సింపుల్ బికాస్ దే ఆర్ కంపోజ్డ్ ఆఫ్ సిమిలర్ టైప్ ఆఫ్ సెల్స్ విచ్ హ్యావ్ కామన్ ఆరిజిన్ అండ్ ఫంక్షన్. ఈ పర్మనెంట్ టిష్యూస్ని మనం సింపుల్ అని ఎందుకు అంటామంటే ఇవన్నీ కూడా ఒక సిమిలర్ టైప్గా ఉంటాయి. అంటే సేమ్ టైప్లో సేమ్ ఆరిజిన్ నుండి సేమ్ ఫంక్షన్ పొసెస్ చేస్తాయి. దే ఆర్ ఫర్దర్ గ్రూప్డ్ అండర్ 3 కేటగిరీస్. ఈ సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ కూడా 3 టైప్స్ ఉన్నాయి: పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లీరెన్కైమా. పారెన్కైమా అంటే ఏమో చూద్దాం. పారెన్కైమా ఈజ్ మోస్ట్ సింపుల్ అండ్ అన్స్పెషలైజ్డ్ ప్రిమిటివ్ టిష్యూ. ఈ పారెన్కైమా అనేది చాలా సింపుల్గా ఉంటుంది టిష్యూ సెల్. ఇట్ ఈజ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ థిన్ వాల్డ్ సెల్స్ విచ్ హ్యావ్ ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ బిట్వీన్ దెమ్. ఈ పారెన్కైమాలో సెల్స్లో థిన్ వాల్స్ ఉంటాయి. సెల్ చుట్టూ థిన్ వాల్సే ఉంటాయి, థిక్ ఉండదు. పైగా ఇదేమి ఇంట్రాసెల్యులర్ సెల్ లోపల స్పేసెస్ ప్రజెంట్ అయి ఉంటాయి. ఇట్ ఈజ్ మెయిన్లీ కన్సిస్ట్ ఆఫ్ థిన్ వాల్డ్ సెల్స్ విచ్ హ్యావ్ ఇంట్రాసెల్యులర్ స్పేసెస్. సో ఈ పారెన్కైమాకి ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ అనేవి ప్రజెంట్ అయి ఉంటాయి. Parenchyma forms the basic packing tissue of a plant body that lies in between specialized tissues. ఈ parenchyma అనేది ప్యాకేజింగ్ టిష్యూ, బేసిక్ ప్యాకేజింగ్ టిష్యూ. అంటే ప్లాంట్ బాడీలో ఏం ప్యాకేజ్ చేయాలన్నా ఈ parenchyma చేస్తుంది. అండ్ దట్ లైస్ ఇన్ బిట్వీన్ స్పెషలైజ్డ్ టిష్యూస్. ఇవన్నీ కూడా స్పెషలైజ్డ్ టిష్యూస్ మధ్య ప్రజెంట్ అయి ఉంటాయి parenchymas. ఇట్ ఈస్ ద మోస్ట్ అబండెంట్ టిష్యూ ఆఫ్ ద ప్లాంట్. అంటే ఈ పారెన్కైమా అనేది మనం ఎక్కువగా చూడొచ్చు ప్లాంట్ సెల్స్లో. ద సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోస్ ఆర్ కాల్షియం పెక్టేట్. ఈ పారెన్కైమా సెల్స్ యొక్క సెల్ వాల్ అనేది సెల్యులోస్తో కానీ లేదంటే కాల్షియం పెక్టేట్తో కానీ ఫామ్ అయి ఉంటుంది. ఈచ్ సెల్ హ్యాజ్ ఎ ప్రామినెంట్ న్యూక్లియస్ అండ్ వాక్యులేటెడ్ సైటోప్లాజం. ప్రతి ఒక్క సెల్కి ఒక ప్రామినెంట్ అంటే బాగా ఐడెంటికల్ న్యూక్లియస్ ఉండి వాక్యులేటెడ్ సైటోప్లాజం అంటే ఆ సైటోప్లాజంలో వాక్యూల్ ప్రజెంట్ అయి ఉంటుంది. ద సెల్స్ ఆర్ లివింగ్ అండ్ పర్ఫార్మ్ మెటబాలిక్ ప్రాసెస్. పారెన్కైమా సెల్స్ అనేవి లివింగ్ సెల్స్. ఇవి సెల్కి కావాల్సిన మెటబాలిక్ ప్రాసెస్ని పర్ఫామ్ చేస్తుంది ప్లాంట్ సెల్స్కి. దేర్ ఈజ్ ఏ లార్జ్ సెంట్రల్ వాక్యూల్ ఇన్ ఈచ్ సెల్. ఇందాక మనం చెప్పినట్లు ప్రతి సెల్లో కూడా ఒక పెద్ద వాక్యూల్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది పారెన్కైమాలో. షేప్ ఎట్లా చూద్దాం. Each individual parenchymatous cell may be isodiameter, spherical, oval, cylindrical, rectangular, stellate or long spindle-like. అంటే ప్రతి ఒక్క ఇండివిజువల్ పారెన్కైమా కూడా ఐసోడయామెట్రిక్ అంటే అంటే డయామీటర్ అంటే అంత డయామీటర్ లెంత్ అంట స్ట్రైట్గా, స్పెరికల్ సర్కిల్గా, ఓవల్ షేప్లో, సిలిండర్ షేప్లో, రెక్టాంగిల్ షేప్లో, స్టెలేట్ షేప్లో, అంటే ఒక స్పిండల్ షేప్లో ఏ దాంట్లో అయినా ఈ పారెన్కైమా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. పారెన్కైమా చూసుకున్నట్లు సెల్ వాల్, న్యూక్లియస్ బాగా పెద్ద ఉంటుంది, సైటోప్లాజం, ఇంట్రాసెల్యులర్ స్పేస్ అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. వాక్యూల్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పెద్దగా ఉంది. డిస్ట్రిబ్యూషన్ చూద్దాం. Parenchyma is widely distributed in various plant organs like root, stem, leaves, flowers and fruits. Parenchyma అనేది చాలా ఎక్కువగా ప్లాంట్ ఆర్గానిల్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది. అంటే రూట్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది, స్టెమ్లో ప్రజెంట్ అయి ఉంటుంది, లీవ్స్లో ప్రజెంట్ అయి ఉంటుంది, ఫ్లవర్స్, ఫ్రూట్స్ ప్రతి ఒక్క దాంట్లో ఇది ప్రజెంట్ అయి ఉంటుంది. దే కాన్స్టిట్యూట్ ద మేజర్ వెజిటేటివ్ గ్రౌండ్ టిష్యూ. ఈ పారెన్కైమాలోనే మనకి గ్రౌండ్ టిష్యూ అనేది చూడొచ్చు. దే అక్కర్ ఇన్ ఎపిడర్మిస్, కార్టెక్స్, విత్ పెరిసైకిల్, మెసోఫిల్ ఆఫ్ లీవ్స్, పల్ప్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ ఎండోస్పర్మ్ ఆఫ్ సీడ్స్. ఈ పారెన్కైమా అనేది
ఎపిడర్మిస్లో కనిపిస్తుంది, కార్టెక్స్లో కనిపిస్తుంది, పెరిసైకిల్, లీవ్స్ యొక్క మిసోఫిల్లో, ఫ్రూట్స్ యొక్క పల్పులో, సీడ్స్ యొక్క ఎండోస్పర్మ్లో కూడా మనకి ఇది పారెన్కైమా అనేది కనిపిస్తుంది. పారెన్కైమాటస్ సెల్స్ ఆర్ ఆల్సో ఫౌండ్ ఇన్ జైలమ్ అండ్ ఫ్లోయమ్. ఈ పారెన్కైమా టైప్ సెల్స్ అనేవి మనం జైలమ్ ఫ్లోయమ్లో కూడా చూడొచ్చు. టైప్స్ ఏమో చూద్దాం. దీస్ ఆర్ సమ్ స్పెషల్ టైప్స్ ఆఫ్ పారెన్కైమా. పారెన్కైమాలో కొన్ని స్పెషల్ టైప్స్ ఉన్నాయి. ఇన్ స్టోరేజ్ టిష్యూస్ ద పారెన్కైమాటస్ సెల్స్ enlarge to store nutrients and water. ఈ స్టోరేజ్ టిష్యూస్లో పారెన్కైమాటస్ అనేవి పెద్దగా ఉంటాయి. ఎన్లార్జ్ అంటే దాని లోపల న్యూట్రియన్స్ వాటర్ని స్టోర్ చేసుకునే సరిపడా విధంగా ఉంటాయి. దీస్ ఆర్ కాల్డ్ స్టోరేజ్ పారెన్కైమా. ఇట్లా స్టోరేజ్ కోసం హెల్ప్ చేసేవి స్టోరేజ్ పారెన్కైమా అంటాం మనం. ద పారెన్కైమాటస్ సెల్స్ కంటైనింగ్ క్లోరోప్లాస్ట్ పర్ఫార్మ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఈ పారెన్కైమా సెల్స్లో క్లోరోప్లాస్ట్ కనుకుంటే ఇవి ఫోటోసింథసిస్ ప్రాసెస్ని పర్ఫామ్ చేస్తుంది. సచ్ పారెన్కైమా ఇస్ కాల్డ్ క్లోరెన్కైమా. సో ఇలాంటి పారెన్కైమాని మనము క్లోరెన్కైమా అని అంటాము. ఎగ్జాంపుల్ మిసోఫిల్ ఆఫ్ లీవ్. ఇందాక మాట్లాడినట్లు లీవ్స్ యొక్క మిసోఫిల్లో ఈ పారెన్కైమా ప్రెజెంట్ అయి ఉంటుంది క్లోరెన్కైమా టైప్లో. ఇన్ aquatic plants, large air cavities are present in the ground tissue. These cavities store gases and provide buoyancy to aquatic plants to help them float. అంటే ఈ aquatic ప్లాంట్స్లో లార్జ్ ఎయిర్ క్యావిటీస్ అనేవి ఆ ప్లాంట్ బల్క్లో ప్రజెంట్ అయి ఉంటుంది గ్రౌండ్ టిష్యూస్ కాడ. ఇవన్నీ ఈ లార్జ్ ఎయిర్ క్యావిటీస్లో కూడా గ్యాసెస్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ లార్జ్ ఎయిర్ క్యావిటీస్ కూడా ఆ ప్లాంట్కి బుయన్సీని అందజేస్తుంది, అంటే అప్థ్రస్ట్ ఫోర్స్ని ఇస్తుంది అక్వాటిక్ ప్లాంట్కి. సో దాని ద్వారా అవి వాటర్లో ఫ్లోట్ అవుతుంటాయి. అలా హెల్ప్ చేసే పారెన్కైమాని మనం ఏరెన్కైమా అంటాము. సో ఇక్కడ చూసుకున్నట్లు ఇక్కడ మెసోఫిల్లో క్లోరోప్లాస్ట్, వాక్యూల్, న్యూక్లియస్, సెల్ వాల్, సైటోప్లాజం ఇవన్నీ ప్రజెంట్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో ఈ పార్ట్లో మనకి పారెన్కైమా అనేది మనం చూడవచ్చు. ఫంక్షన్స్ ఏమో చూద్దాం. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ పారెన్కైమాటస్ టిష్యూ ఈజ్ అసిమిలేషన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. ఈ పారెన్కైమాటిక్ టిష్యూస్లో మెయిన్ ఫంక్షన్ వచ్చేసి స్టోరేజ్ ఆఫ్ రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్. అంటే మనము ఏమైనా ఫుడ్ మెటీరియల్స్ని రిజర్వ్ చేసుకుంటే వాటిని స్టోరేజ్ చేసుకోవడం దీనికి యొక్క మెయిన్ పని. దట్ ఈస్ స్టార్చ్, ఫ్యాట్స్, ప్రోటీన్స్ ఎక్సెట్రా. అంటే ఫ్యాట్స్, స్టార్చ్, ప్రోటీన్స్ ఇలా రిజర్వ్ ఫుడ్ మెటీరియల్స్ అన్ని స్టోరేజ్ చేసుకుంటుంది. దే ఆల్సో స్టోర్ వేస్ట్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ tannin, gum, crystals, resins and inorganic wastes ఎక్సెట్రా. ఇవి ఆ ఫుడ్ మెటీరియల్స్తో పాటు ఇలా వేస్ట్ ప్రోడక్ట్స్ కూడా, అంటే టానిన్, గమ్, క్రిస్టల్స్ ఏమన్నా గట్టి పదార్థాలు, అంటే ఇన్ఆర్గానిక్ వేస్ట్, ఆర్గానిక్ కానీ వేస్ట్ అన్నీ కూడా ఇలా అన్నీ కూడా స్టోర్ చేసుకుంటుంది. పారెన్కైమాటస్ సెల్స్ ప్రొవైడ్ రిజిడిటీ టు ప్లాంట్ బాడీ డ్యూ టు టర్జిడిటీ అండ్ హెల్ప్ టు మెయింటైన్ షేప్ అండ్ ఫిర్మ్నెస్ ఆఫ్ ద బాడీ. ఈ పారెన్కైమాటస్ టిష్యూ అనేవి ప్లాంట్ బాడీకి ఒక రిజిడిటీ అంటే గట్టిదనాన్ని అందిస్తుంది. ఎందుకంటే దానిలో ఉండే గట్టిదనాన్ని అది ప్లాంట్ బాడీకి అందిస్తుంది. సో దాని ద్వారా ప్లాంట్ బాడీ అనేది తన షేప్ని, తన గట్టిదనాన్ని కోల్పోదు. ఫిర్మ్నెస్. ఇన్ సిక్యులెన్స్ ప్లాంట్స్ హ్యావింగ్ ఫ్లెష్ పార్ట్స్. అంటే ఏ ప్లాంట్కి అయితే ఫ్లెషీ పార్ట్స్ ఉంటాయో వాటిని మనం సక్యులెన్స్ అంటాం. దే యాక్ట్ యాజ్ వాటర్ స్టోరేజ్ టిష్యూస్ అండ్ ఇన్ వాటర్ ప్లాంట్స్ దట్ హెల్ప్ ఇన్ బుయాన్సీ అండ్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. అంటే ఈ సక్యులెన్స్లో పారెన్కైమాటస్ టిష్యూ అనేవి వాటర్ స్టోరేజ్ టిష్యూస్గా మనకి యాక్ట్ చేస్తుంది. అంటే ఈ టిష్యూస్ అనేవి ఆ టైంలో వాటర్ స్టోరేజ్ చేసుకుంటాయి ఆ ప్లాంట్స్లో. అది అక్వాటిక్ ప్లాంట్స్లో వచ్చేసరికి ఈ పారెన్కైమాటస్ టిష్యూ అనేది ఒక బుయాన్సీ ఫోర్స్ని, అంటే అప్థ్రస్ట్ ఫోర్స్ని ఎగ్జర్ట్ చేస్తుంది. పైగా గ్యాస్ ఎక్స్చేంజ్, అంటే గ్యాసెస్ని ఎక్స్చేంజ్ చేస్తుంది. CO2 బయటికి, O2 బయటికి, CO2 లోపలికి ఇలా గ్యాస్ ఎక్స్చేంజ్ కూడా చేస్తుంది. సమ్ పారెన్కైమాటస్ టిష్యూ
Some parenchymatous cells contain chloroplasts and perform photosynthesis. కొన్ని parenchymatous టిష్యూ అనేవి ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేస్తుంది. ఎందుకంటే వాటిలో కొన్ని క్లోరోప్లాస్ట్ ఉంటాయి. సో దాని ద్వారా ఫోటోసింథసిస్ని పర్ఫామ్ చేస్తుంది. సచ్ ఎ టిష్యూ ఈజ్ కాల్డ్ క్లోరెన్కైమా. అలాంటి టిష్యూస్ని మనం క్లోరెన్కైమా అని అంటామని ఇందాక మాట్లాడుకున్నాము. పారెన్కైమాటిక్ సెల్స్ పర్ఫామ్ ఆల్ వైటల్ యాక్టివిటీస్ ఆఫ్ ప్లాంట్స్. ఈ పారెన్కైమాటిక్ సెల్స్ అనేవి ప్లాంట్స్కి కావాల్సిందే ప్రతి ఒక్క మెయిన్ యాక్టివిటీని పర్ఫామ్ చేస్తుంది. దే సర్వ్ యాజ్ ప్యాకేజింగ్ టిష్యూస్ ఇన్ బిట్వీన్ ద అదర్ టిష్యూస్. ఇవి ప్యాకేజింగ్ టిష్యూస్ అంటే కొన్ని టిష్యూస్ని ప్యాక్ చేస్తాయి. ఆ విధంగా ఇవి పనిచేస్తాయంట మిగతా టిష్యూస్ మధ్య. అంటే జైలం ఫ్లోయమ్స్ అనే వాటి మధ్య ఈ పారెన్కైమాటిక్ టిష్యూ అనేవి ప్యాకింగ్ టిష్యూస్ అంటే ప్యాకేజ్ చేసే టిష్యూస్ లాగా పనిచేస్తాయంట. కాన్స్టిట్యూటింగ్ ద వెజిటేటివ్ అండ్ గ్రౌండ్ టిష్యూ. ఎందుకంటే వీటిలో గ్రౌండ్ టిష్యూ అనేది ప్రెజెంట్ అయి ఉంటుంది కాబట్టి. Parenchyma tissue provides mechanical strength due to its high osmotic pressure and compact arrangement. Parenchyma tissue అనేది ప్లాంట్ ఒక మెకానికల్ స్ట్రెంగ్త్ని అందజేస్తుంది. ఎందుకంటే దీంట్లో హై ఆస్మోటిక్ ప్రెషర్ అంటే ఆస్మోసిస్ ప్రాసెస్ జరిగినప్పుడు ఆస్మోటిక్ ప్రెషర్ అనేది వస్తుంటుంది. అది ఎక్కువగా ఉండడం వల్ల ఇది పారెన్కైమా టిష్యూ అనేది ప్లాంట్కి మెకానికల్ స్ట్రెంగ్త్ అనేది ప్రొవైడ్ చేయగలుగుతుంది. నెక్స్ట్ కోలెన్కైమా గురించి చూద్దాం. కోలెన్కైమా ఈజ్ ఎ లివింగ్ టిష్యూ ఆఫ్ ప్రైమరీ బాడీ లైక్ పారెన్కైమా. ఈ కోలెన్కైమాకు కూడా పారెన్కైమా లాగే ఒక ప్రైమరీ బాడీ ఉంటుంది. ద సెల్స్ ఆర్ థిన్ వాల్డ్ బట్ పొసెసెస్ థికెనింగ్స్ ఆఫ్ cellulose and pectic substances at the corners where number of cells join together. ఈ కోలెన్కైమాకి సేమ్ పారెన్కైమాకు ఉన్నట్లే వాల్స్ అనేది తిన్ను ఉంటాయి. బట్ సెల్యులోస్ అంటే సెల్ వాల్ అనేది మాత్రం బాగా మందంగా ఉంటుంది, ఎక్కువ మందంగా. పైగా వీటి సెల్ వాల్ ఎడ్జెస్కి పెక్టిన్ సబ్స్టాన్సెస్ కూడా ఉంటాయి. దాని ద్వారా నెంబర్ ఆఫ్ సెల్స్ అనేవి ఆ పెక్టిన్ సబ్స్టాన్సెస్ దగ్గర జాయిన్ అవుతాయి. ద టిష్యూ ప్రొవైడ్స్ ఫ్లెక్సిబిలిటీ టు సాఫ్ట్ ఏరియల్ పార్ట్స్. అంటే సాఫ్ట్ ఏరియల్ పార్ట్స్ అంటే లీవ్స్, కొత్తగా వచ్చిండే స్టెమ్స్, అంటే కొత్తగా చిన్న చిన్న మొక్కలకి స్టెమ్స్ ఉంటాయి కదా అలాంటివి. పైగా ఆకులకు ఏమన్నా ఫ్లెక్సిబిలిటీ కావాలంటే అది ఈ కోలెన్కైమా చూస్తుంది. బ్రేక్ కాకుండా బెండ్ అవ్వాలంటే ఫ్లెక్సిబిలిటీ కావాలా. ఈ ఫ్లెక్సిబిలిటీ అక్కడ మనకి యంగ్ స్టెమ్స్లోనూ ఆకుల్లోనూ చూస్తాము. సో ఆ ప్లేస్లో ఈ కోలెన్కైమా అనేది ప్రజెంట్ అయి ఉంటుంది. ద సెల్స్ ఆర్ కాంపాక్ట్ అండ్ ద ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ ఆర్ అబ్సెంట్. సెల్స్ అనేవి కాంపాక్ట్, ఇంట్రాసెల్యులర్ స్పేసెస్ ఉండవు. ద కోలెన్కైమాటస్ సెల్స్ ఆర్ జనరల్లీ ఎలాంగేటెడ్ విత్ ఆబ్లిక్ ఎండ్ వాల్స్. ఇవన్నీ కూడా ఆబ్లిక్ ఎండ్ వాల్స్తో ఎలాంగేట్ అయ్యి ప్రజెంట్ అయి ఉంటాయి. ఇన్ a transverse section they appear circular, oval or polygonal. మనకి ట్రాన్స్ఫర్ సెక్షన్లో చూసుకుంటే కినా ఈ కోలెన్కైమా అనేది సర్కిల్గా కానీ, ఓవెల్ షేప్లో కానీ, పాలిగానల్ షేప్లో కానీ ప్రజెంట్ అయి ఉంటుంది. డిస్ట్రిబ్యూషన్ ఇవి ఎక్కడెక్కడ ఉంటాయో చూద్దాం. కోలెన్కైమా అక్కర్స్ చీఫ్లీ బిలో ద ఎపిడర్మిస్ ఇన్ లీవ్ స్టాక్స్. లీవ్ స్టాక్స్ కింద ఎపిడర్మిస్ ప్లేస్ కింద ఈ కోలెన్కైమా అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే ఫ్రెండ్స్, వాల్ థిక్నెస్, న్యూక్లియస్, సైటోప్లాజం, వాక్యూల్, ప్రైమరీ సెల్ వాల్ ఇవంతా మనకు తెలిసిండేది. ఫంక్షన్స్ ఏమో చూద్దాం. కోలెన్కైమా ఈజ్ ద చీఫ్ సపోర్టింగ్ టిష్యూ ఇన్ యంగ్ డైకోటిలెడోనస్ స్టెమ్స్. కోలెన్కైమా అనేది చీఫ్ సపోర్టింగ్ టిష్యూ అంటే మెయిన్ సపోర్టింగ్ టిష్యూ దేంట్లో యంగ్ డైకోటిలెడోనస్ ఈ స్టెమ్స్లో ఈ కోలెన్కైమా అనేది ఒక చీఫ్ సపోర్టింగ్ స్టెమ్ అంటే మెయిన్ స్టెమ్. ఇట్ ప్రొవైడ్స్ మెకానికల్ సపోర్ట్, ఎలాస్టిసిటీ అండ్ టెన్సైల్ స్ట్రెంగ్త్ టు ద బాడీ. ఈ కోలెన్కైమా అనేది ఈ యంగ్
డైకోటిలెడోనస్టమ్కి ఎలాస్టిసిటీ అంటే ఎలాస్టిక్నెస్, స్ట్రెంగ్త్ ఇవన్నీ కూడా ఈ కోలెన్కైమా అనేది ఆ స్టెమ్స్కి ఇస్తుంది. Collenchymatous cells manufacture sugar and may store it as starch when they contain chloroplasts. ఈ కోలెన్కైమాటస్ టిష్యూ అనేది షుగర్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది, అలాగే స్టార్చ్ను కూడా. ఒకవేళ తనలో క్లోరోప్లాస్ట్ అనేది ప్రజెంట్ అయింటే అది స్టార్చ్ను కూడా ప్రిజర్వ్ చేసుకుంటుంది. ఒకవేళ క్లోరోప్లాస్ట్ ప్రజెంట్ లేదనుకోను, అది జస్ట్ షుగర్ ఒకటి మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. నెక్స్ట్ స్క్లీరెన్కైమా అంటే ఏమో చూద్దాం. స్క్లీరెన్కైమా కన్సిస్ట్ ఆఫ్ థిక్ వాల్డ్ డెడ్ సెల్స్. దీస్ సెల్స్ హ్యావ్ హార్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ థిక్ సెకండరీ వాల్స్ డ్యూ టు యూనిఫామ్ డిపోజిషన్ ఆఫ్ లిగ్నిన్. ఈ స్క్లీరెన్కైమాకి వాల్స్ అనేవి థిక్గా ఉంటాయి. ఇవి డెడ్ సెల్స్. స్క్లీరెన్కైమా అనేవి డెడ్ సెల్స్. ఈ సెల్స్ అనేవి ఎక్స్ట్రీమ్ థిక్ అంటే బాగా మందంగా ఉంటాయి. సెకండరీ వాల్స్ డ్యూ టు యూనిఫామ్ డిపోజిషన్ ఆఫ్ లిగ్నిన్. లిగ్నిన్ అనేది సమానంగా కలిసిపోవడం ద్వారా ఆ సెల్యులోస్లో సెల్ వాల్లో ఇది అనేది బాగా థిక్గా ఏర్పడి ఉంటుంది సెల్ వాల్. లిగ్నిన్ డిపోజిషన్ ఈజ్ సో థిక్ దట్ ద సెల్ వాల్స్ బికమ్ స్ట్రాంగ్, రిజిడ్ అండ్ ఇంపర్మియబుల్ టు వాటర్. లిగ్నిన్ డిపోజిషన్ ఉండడం ద్వారా ఆ సెల్ వాల్ అనేది బాగా థిక్గా ఏర్పడుతుంది. సో దాని ద్వారా అది స్ట్రాంగ్గా, రిజిడ్ గట్టిగా ఉంటుంది. పైగా ఈ లిగ్నిన్ ఉన్నందువలన ఈ సెల్ వాల్ అనేది ఇంపర్మియబుల్గా మారిపోతుంది. అంటే వాటర్ కూడా లోపలికి పోలేదు సెల్ లోపలికి. ద సెల్ ల్యూమెన్ బికమ్స్ వెరీ నారో ఆర్ నియర్లీ యాబ్సెంట్. అప్పుడు సెల్ ల్యూమెన్ అనేది నారో బక్కగా అయిపోతుంది, లేదంటే అసలు ఉండకుండా పోతుంది, యాబ్సెంట్. ద స్క్లెరెన్కైమాటిస్ సెల్స్ ఆర్ క్లోజ్లీ ప్యాక్డ్ వితౌట్ ఇంట్రాసెల్యులార్ స్పేసెస్. ఈ టైప్ ఆఫ్ సెల్స్ అనేవి ఇంట్రాసెల్యులార్ స్పేసెస్ లేకుండా ఫామ్ అయింటాయి. ద సెల్స్ ఆఫ్ స్క్లీరెన్కైమా కెన్ బి బ్రాడ్లీ గ్రూప్డ్ అండర్ టూ మెయిన్ టైప్స్, ఫైబర్స్ అండ్ స్క్లెరైడ్స్. ఈ స్క్లీరెన్కైమా సెల్స్ అనేవి టూ టైప్గా ఉంటాయి. ఒకటి ఫైబర్స్, ఒకటి స్క్లెరైడ్స్. ఫైబర్స్ అంటే ఏమో చూద్దాం. దీస్ ఆర్ లాంగ్ ఎలాంగేటెడ్ స్క్లీరెన్కైమాటిస్ సెల్స్ విత్ పాయింటెడ్ ఎడ్జ్. ఈ స్క్లీరెన్కైమాటిస్ సెల్స్ లాంగ్గా ఎలాంగేట్ అయి ఉంటే ఆ ఎలాంగేట్ ఎండ్ కాడ పాయింట్స్ ఉంటాయి, అంటే పాయింట్ షేప్లో ఉంటే ఒక ఫిక్స్డ్ పాయింట్, వీటిని మనం ఫైబర్స్ అంటాం. స్క్లెరైడ్స్ అంటే ద స్క్లీరెన్కైమాటిస్ సెల్స్ విచ్ ఆర్ షార్ట్ అండ్ పొసెసెస్ ఎక్స్ట్రీమ్లీ థిక్ laminated lignified walls with long tubular simple pits are called sclereids. అంటే స్క్లీరెన్కైమాటిస్ సెల్స్లో ఇవి లాంగ్గా ఉండవు, చిన్నగా ఉంటాయి, షార్ట్ థిక్ వాల్స్ ఉంటాయి. ఇవి పైగా వీటి పాయింటెడ్ ఎండ్స్ అంటూ ఉండవు. సింపుల్ పిట్స్ ఆర్ కాల్డ్ స్క్లెరైడ్స్. సింపుల్ పిట్స్ ఉంటాయి, సో అందుకు మనం వీటిని స్క్లెరైడ్స్ అంటాం. ఫంక్షన్స్. The main function of sclerenchyma is to give mechanical support to plant parts. ఈ sclerenchyma మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ప్లాంట్ పార్ట్స్కి మెకానికల్ సపోర్ట్ ఇవ్వడం. ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రొటెక్టివ్ కవరింగ్ అరౌండ్ సీడ్స్ అండ్ నట్స్. ఇది సీడ్స్కి నట్స్కి చుట్టూ ఒక ప్రొటెక్టివ్ కవర్ లాగా ఏర్పడుతుంది. అంటే ఇప్పుడు మనం వేరుశనగ చూస్తాం, బయట అంతా ఎలా ఫామ్ అయి ఉంటుంది, లోపల ఇత్తనాలు ఉంటాయి, బయట అది పొట్టు ఉంటుంది. అలాగా ఇట్ ప్రొవైడ్స్ ఏ ప్రొటెక్టివ్ కవరింగ్ అరౌండ్ సీడ్స్ అండ్ నట్స్. సీడ్స్కి నట్స్కి ఒక ప్రొటెక్టివ్ కవరింగ్ను ఫామ్ చేస్తుంది. స్క్లీరెన్కైమా ఫైబర్స్ ఆఫ్ సమ్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్ ఫ్లాక్స్, హెంప్, జూట్, కోకోనట్ ఆర్ కమర్షియల్లీ ఎక్స్ప్లాయిటెడ్. ఈ కొన్ని ప్లాంట్స్లో ఉండే స్క్లెరెమాటిక్ ఫైబర్స్ అనేవి కమర్షియల్గా ఎక్స్ప్లాయిటెడ్ అయిపోయినాయి, అంటే కమర్షియల్గా తగ్గిపోతున్నాయి. ఫ్లాక్స్, హెంప్, జూట్ ఫైబర్స్, కోకోనట్ ఫైబర్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు వరకు మనం సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ గురించి చూసినాం. ఇప్పుడు కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ గురించి చూద్దాం. A complex permanent tissue may be defined as a group of more than one type of cells having a common origin and working together as a unit to perform a common function.
ఈ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ అనేది మోర్ దాన్ వన్ టైప్ ఆఫ్ సెల్స్తో ఒక గ్రూప్ ఫామ్ అవ్వడం. అంటే ఒకటి కంటే ఎక్కువ, అంటే 2 కానీ 3 కానీ సెల్స్ ఒక గ్రూప్గా కలిసి ఒకే ఆరిజిన్ నుండి పుట్టింటే అవన్నీ కూడా ఒక యూనిట్గా కలిసి ఒక వర్క్ని పర్ఫామ్ చేస్తుంది. కామన్ ఫంక్షన్. The complex tissues are mainly concerned with the transportation of water, mineral nutrients and organic solutes, food materials. ఈ కాంప్లెక్స్ టిష్యూస్ అనేవి అన్ని మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్తోనే ముడిపడి ఉంటాయి. అంటే వాటర్ ట్రాన్స్పోర్టేషన్ కానివ్వండి, మినరల్ న్యూట్రియంట్స్ కానివ్వండి, లేదంటే ఆర్గానిక్ సాల్యూట్స్ అంటే ఫుడ్ మెటీరియల్స్, ఇలా అన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ కోసమే కాంప్లెక్స్ టిష్యూస్ ఉన్నాయి. The important complex tissues is vascular plants. అంటే కాంప్లెక్స్ టిష్యూస్లో మెయిన్ అనేది వాస్కులర్ టిష్యూస్. వాస్కులర్ కూడా 2 టైప్స్. వాస్కులర్లో 2 టైప్స్ ఉంటాయి, జైలం, ఫ్లోయమ్. జైలంని మనం వుడ్ అని అంటాం, ఫ్లోయమ్ని బ్యాస్ట్ అంటాం. బోత్ జైలం అండ్ ఫ్లోయమ్ ఆర్ టుగెదర్ కాల్డ్ వాస్కులర్ టిష్యూ. ఇవి రెండు కలిపి మనం వాస్కులర్ టిష్యూ అంటాం. విచ్ కాన్స్టిట్యూట్ ఏ వాస్కులర్ బండిల్. ఇవి రెండు కలిస్తేనే వాస్కులర్ బండిల్ అనేది ఫామ్ అయి ఉంటుంది. జైలం, ఇట్ ఈజ్ ఎ గ్రీక్ వర్డ్. జైలాస్ అంటే వుడ్. గ్రీక్లో జైలాస్ అంటే వుడ్. సో జైలంకి ఇంకొక పేరు మనం వుడ్ అని పిలుచుకుంటాం. జైలం ఈజ్ ద చీఫ్ కండక్టింగ్ టిష్యూ ఆఫ్ వాస్కులర్ ప్లాంట్స్, రెస్పాన్సిబుల్ ఫర్ కండక్టింగ్ ఆఫ్ వాటర్ అండ్ ఇనార్గానిక్ సాల్యూట్స్. అంటే ఈ జైలం అనేది వాస్కులర్ ప్లాంట్స్లో మెయిన్గా ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ వాటర్ మరియు ఇనార్గానిక్ సాల్యూట్స్ అంటే ఫుడ్ మెటీరియల్స్ కానివన్నీ, వాటర్ మరియు ఫుడ్ మెటీరియల్స్ కానివన్నీ ప్రతి ఒక్క దాన్ని ఈ జైలం అనేది వాస్కులర్ ప్లాంట్స్లో ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ద టిష్యూ ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 4 kinds ఆఫ్ సెల్స్. జైలం అనేది 4 టైప్స్. ఒకటి ట్రాకెట్స్, ఇంకోటి వెజల్స్, ఇంకోటి జైలం పారెన్కైమా, ఇంకోటి జైలం ఫైబర్స్. ట్రాకెట్స్ అంటే ఏమో చూద్దాం. ట్రాకెట్స్ ఆర్ ఎలాంగేటెడ్ ట్యూబ్-like dead cells with oblique end walls. ట్రాకెట్స్ అనేవి ఎలాంగేటెడ్ ట్యూబ్స్ అంటే బాగా పొడుగ్గా ఉంటాయి ట్రాకెట్స్. ఇవి ఆబ్లిక్ అండ్ ఎండ్ వాల్స్, వీటికి ఎండ్ వాల్స్ అంటూ ఉంటాయి. ద ఎండ్ వాల్స్ రిమైన్ ఇంటాక్ట్ అండ్ పొసెసెస్ బార్డర్డ్ పిట్స్. ఈ ఎండ్ వాల్స్ అనేవి రిమైన్ ఇంటాక్ట్ అంటే మనం ఎట్లా చెప్పొచ్చు, కలుసుకోకుండా, రిమైన్ అంటే కలుసుకోవు అంటే నాన్ ఇంట్రాక్షన్, అండ్ పొసెసెస్ బార్డర్డ్ పిట్స్ అంటే బార్డర్ కాడ పిట్స్ ఏర్పడి ఉంటాయి. ఇన్ ట్రాన్స్వర్స్ సెక్షన్ దే యూజువల్లీ అపియర్ యాంగులర్ ఆర్ పాలిగానల్. ఇన్ ట్రాన్స్వర్స్ సెక్షన్స్ కాడ ఇవన్నీ ఈ ట్రాకెట్స్ యాంగులర్ షేప్లో లేదంటే పాలిగానల్ షేప్లో కనిపిస్తాయి. ద వాల్స్ ఆర్ హార్డ్ అండ్ లిగ్నిఫైడ్. ఈ ట్రాకెట్స్కి ఉండే వాల్స్ గట్టిగా ఉంటాయి. వెజిల్స్ అంటే ఏమో చూద్దాం. The cells of vessels are placed one upon the other and their end walls are either absent or possesses perforations. ఈ వెజిల్స్ యొక్క సెల్స్ అనేవి ఒకదాని మీద ఒకటి ఫామ్ అయి ఉంటాయి. సో దాని ద్వారా వీటికి ఎండ్ వాల్స్ యాబ్సెంట్ అయి ఉండొచ్చు, లేదంటే చిన్నగా ఉండొచ్చు ఎండ్ వాల్స్ అనేవి, అంటే మనకు కనిపివు. దే పర్ఫామ్ లాంగ్ ట్యూబ్స్ ఆర్ ఛానల్స్ ఫర్ కండక్షన్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్. ఈ వెజల్స్ అనేవి వాటర్ అండ్ మినరల్స్ ట్రాన్స్పోర్టేషన్ కోసం లాంగ్ ట్యూబ్స్ని ఫామ్ చేసుకుంటాయి. వెజల్స్ ఆర్ ఫౌండ్ మెయిన్లీ ఇన్ యాంజియోస్పర్మ్స్. ట్రాకెట్స్ ఆర్ వెజల్స్ ఆర్ టుగెదర్ కాల్డ్ ట్రాకియరీ ఎలిమెంట్స్. ఈ వెజల్స్ అనేవి ఎక్కువగా మనము యాంజియోస్పర్మ్స్లో చూడొచ్చు. ట్రాకెట్స్ మరియు వెజల్స్ కలిసి మనం ట్రాకియరీ ఎలిమెంట్స్ అంటాము. జైలం పారెన్కైమా అంటే ఏమో చూద్దాం. దీస్ ఆర్ లివింగ్ పారెన్కైమాటస్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ద జైలం. జైలంలో ప్రజెంట్ అయ్యే లివింగ్ పారెన్కైమస్ సెల్స్ అంటే జైలం పారెన్కైమా ఒకటే. దే హెల్ప్ ఇన్ లాటరల్ కండక్షన్ ఆఫ్ ఆర్గానిక్ సాల్యూట్స్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ రిజర్వ్స్. ఈ జైలం పారెన్కైమా అనేది కండక్షన్ ఆఫ్ ఆర్గానిక్ సాల్యూట్స్ అంటే ఫుడ్ మెటీరియల్స్, అంటే స్టోరేజ్ ఆఫ్ ఫుడ్ రిజర్వ్స్ అంటే స్టార్చ్ని స్టోరేజ్ చేసుకోవడం, ఇవన్నీ కూడా ఈ జైలం పారెన్కైమా చూసుకుంటుంది.
Xylem fibers గురించి చూద్దాం. These are lignified fibers present in the xylem which provide mechanical strength to the plant body. ఈ xylem fibers అనేవి మెకానికల్ సపోర్ట్ని ప్లాంట్ బాడీకి అందిస్తాయి. ఇదో చూడండి ఫ్రెండ్స్, ఇది xylem ఫైబర్స్, ట్రాకెట్స్, వెజిల్స్, పర్ఫొరేషన్ ప్లేట్స్. ఇవే మనం చూసుకుంటే వెజిల్స్లో. ఫ్లోయం గురించి చూద్దాం. Phloem is the chief food conducting tissue of vascular plants. It is regarded as a living conducting tissue responsible for translocation of organic solutes. The phloem is composed of 4 elements. ఈ phloem అనేది చీఫ్ ఫుడ్ కండక్టింగ్ టిష్యూ. అంటే వాస్కులర్ ప్లాంట్స్లో ఈ phloem అనేది ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ ఫుడ్ అనే ఫంక్షన్ని పర్ఫామ్ చేస్తుంది. ఇది ఎక్కువగా ట్రాన్స్లోకేషన్ అంటే ఫుడ్ యొక్క లొకేషన్ని ట్రేస్ చేసి ఆ ప్లేస్లో ఈ ఫుడ్ అనేది అందిస్తుంది, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది. ద ఫ్లోయం ఈజ్ కంపోజ్డ్ ఆఫ్ 4 ఎలిమెంట్స్. ఫ్లోయం అనేది 4 టైప్స్. ఫస్ట్ వన్ సీవ్ ట్యూబ్స్, సెకండ్ వన్ కంపానియన్ సెల్స్, థర్డ్ వన్ ఫ్లోయం పారెన్కైమా, ఫోర్త్ వన్ ఫ్లోయం ఫైబర్స్. సీవ్ ట్యూబ్స్ అంటే ఏమో చూద్దాం. సీవ్ ట్యూబ్స్ ఆర్ లాంగ్ టేబులర్ స్ట్రక్చర్స్ composed of elongated sieve tube elements placed one above the other forming a continuous tube. ఈ sieve tubes అనేవి లాంగ్ టేబులర్ స్ట్రక్చర్స్లో ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక దాని మీద ఒకటి ఫామ్ అయ్యి ట్యూబ్స్ అని ఒక కంటిన్యూస్ ట్యూబ్ని ఫామ్ చేస్తాయి. The end wall of sieve tube element are called sieve plates. The sieve plates are perforated by numerous pores. ఈ సీవ్ ట్యూబ్ యొక్క ఎండ్ వాల్స్ని మనం సీవ్ ప్లేట్స్ అంటాం. ఈ సీవ్ ప్లేట్స్ అనేది పర్ఫొరేటెడ్ బై న్యూమరస్ పోర్స్, అంటే చాలా పోర్స్తో ఇవన్నీ పర్ఫొరేటెడ్గా ఫామ్ అవుతాయి. ఈచ్ మెచ్యూర్ సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్ హ్యాస్ థిన్ ఆర్ థిక్ సెల్యులోస్ వాల్ సరౌండింగ్ ఏ హైలీ ఆల్బమినియస్ అండ్ విస్కస్ కంటెంట్స్. ఈ ప్రతి ఒక్క సీవ్ ట్యూబ్ అనేది ఒక థిన్ కానీ థిక్ కానీ సెల్యులోస్ వాల్తో ప్రజెంట్ అయి ఉంటుంది. Cytoplasm occurs in the form of thin lining enclosing a big central vacuole. ఈ సైటోప్లాజం అనేది ఒక సెంట్రల్ వాక్యూల్, పెద్ద సెంట్రల్ వాక్యూల్తో థిన్ లైనింగ్తో ఇంక్లూజ్ అయి ఉంటుంది. ద న్యూక్లియస్, ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ అండ్ డైక్టోజమ్స్ ఆర్ అబ్సెంట్. ఈ సీవ్ ట్యూబ్స్లో న్యూక్లియస్ కానీ, ప్లాస్టిడ్స్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఇవన్నీ కూడా అబ్సెంటే. చూడండి ఫ్రెండ్స్, ఇదో ఒకదాని మీద ఒకటి ఫామ్ అయ్యి నెంబర్ ఆఫ్ పోర్స్ పర్ఫొరేటెడ్ ప్లేట్స్ ఫామ్ అవుతాయి. సీవ్ ట్యూబ్ ప్లేట్. కంపానియన్ సెల్స్ అంటే ఏమో చూద్దాం. దీస్ ఆర్ లివింగ్ సెల్స్ యూజువల్లీ ఆల్వేస్ అసోసియేటెడ్ విత్ ద సీవ్ ట్యూబ్స్. ఈ కంపానియన్ సెల్స్ అనేవి సీవ్ ట్యూబ్స్తోనే ఫామ్ అయి ఉంటుంది. ద సీవ్ ట్యూబ్ ఎలిమెంట్స్ అండ్ కంపానియన్ సెల్స్ అరైజ్ ఫ్రమ్ ద సేమ్ ఇనిషియల్ సెల్ అండ్ దేర్ఫోర్ ఫార్మ్ ఏ సింగిల్ ఫంక్షనల్ యూనిట్. ఇవి రెండు కూడా ఒక సింగిల్ ఇనిషియల్ సెల్తో ఫామ్ అవ్వడం ద్వారా ఇవనేది ఒక సింగిల్ ఫంక్షనల్ యూనిట్గా పనిచేస్తాయి. అంటే సింగిల్ ఫంక్షన్, ఒకటే ఫంక్షన్ని ఫాలో అవుతాయి. ఈచ్ కంపానియన్ సెల్ ఈజ్ లివింగ్ సెల్ విత్ థిన్ సెల్యులోస్ వాల్ అండ్ యాక్టివ్ ప్రోటోప్లాస్ట్. ప్రతి ఒక్క కంపానియన్ సెల్ కూడా సెల్యులోస్ వాల్ అనేది థిన్గా ఉంటుంది, అంటే బాగా బక్కగా ఉంటుంది. సో పైగా ప్రోటోప్లాస్ట్ అనేది యాక్టివ్గా ఉంటుంది. ఇట్ పొసెసెస్ ఆల్ ద ఇంపార్టెంట్ సెల్యులార్ కంటెంట్స్ సచ్ యాజ్ న్యూక్లియస్, మైటోకాండ్రియా, ఎండోప్లాస్మిక్ రెటిక్యులమ్ ఎక్సెట్రా. సీవ్ ట్యూబ్స్లో కాకుండా ఈ కంపానియన్ సెల్స్లో ప్రతి ఒక్క మెంబ్రేన్ బౌండ్ ఆర్గానిజమ్స్ అనేవి ఖచ్చితంగా ప్రజెంట్ అయి ఉంటాయి. ద కామన్ వాల్ బిట్వీన్ సీవ్ ట్యూబ్ అండ్ ద కంపానియన్ సెల్ షోస్ ప్రెజెన్స్ ఆఫ్ ఫైన్ పిట్స్ విచ్ ఆర్ ట్రాన్స్ఫర్స్డ్ బై ప్లాస్మోడెస్మాటా. ఈ సీవ్ ట్యూబ్ కంపానియన్ సెల్స్కి ఒక కామన్ వాల్ ఉండడం ద్వారా ఇదొక మనకి ఫైన్ పిట్స్, అంటే పిట్స్ అంటే ఏమి కాస్త గుంత, ఈ గుంతలను మాకు క్లియర్ కట్గా కనిపిస్తాయి. దేని ద్వారా? ప్లాస్మోడెస్మాటా ద్వారా. ఫ్లోయం పారెన్కైమా అంటే చూద్దాం. ద లివింగ్ పారెన్కైమాటస్ సెల్స్ ప్రజెంట్ ఇన్ ఫ్లోయం ఆర్ కాల్డ్ ఫ్లోయం పారెన్కైమా. ఏ పారెన్కైమాటస్ సెల్స్ అనేది ప్రజెంట్ అయింటాయో అవి ఫ్లోయంలో ప్రజెంట్ అయింటే వాటిని ఫ్లోయం పారెన్కైమా టిష్యూస్ అంటాం. ఫ్లోయం ఫైబర్స్.
డెడ్ స్క్లీరెన్కైమాటిస్ ఫైబర్స్ ప్రెజెంట్ ఇన్ ద ఫ్లోయమ్ ఆర్ కాల్డ్ ఫ్లోయమ్ ఫైబర్స్. ఒకవేళ స్క్లీరెన్కైమాటిస్ ఫైబర్స్ అనేవి ఫ్లోయంలో ప్రజెంట్ అయితే వాటిని మనం ఫ్లోయమ్ ఫైబర్స్ అంటాం. ఇక చూడండి ఫ్రెండ్స్, సీవ్ ఎలిమెంట్ కంపానియన్ సెల్స్ ఇలా అతుక్కొని ఉంటాయి. ఇవి ఫైబర్స్. ఫంక్షన్ ఆఫ్ ఫ్లోయమ్ ఏమో చూద్దాం. ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఫ్లోయమ్ ఈస్ ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సాల్యూట్స్ ఫ్రమ్ లీవ్స్ టు ద స్టోరేజ్ ఆర్గన్స్. మెయిన్ ఫంక్షన్ వచ్చేసి దీనిది ట్రాన్స్లోకేషన్ ఆఫ్ ఆర్గానిక్ సాల్యూట్స్ అంటే లొకేషన్ మార్చడం, ఫుడ్ యొక్క లొకేషన్ని మారుస్తూ ఉండడం. అండ్ ఫ్రమ్ లీవ్స్ టు ద స్టోరేజ్ ఆర్గన్స్ అండ్ లేటర్ ఫ్రమ్ స్టోరేజ్ ఆర్గన్స్ టు గ్రోయింగ్ రీజియన్స్. అంటే స్టోరేజ్ ఆర్గన్స్ నుంచి గ్రోయింగ్ రీజియన్స్కి మారుస్తూ ఉండడం ఫుడ్ని. దిస్ ఈజ్ అచీవ్డ్ బై ద స్పెషల్ అనాటమికల్ ఫీచర్స్. ఇది అనేది దాని స్పెషల్ ఆటమికల్ ఫీచర్స్ ద్వారా వస్తుంది. ద sieve tubes allow free diffusion of soluble organic substances across the sieve plates due to the presence of large number of sieve pores. ఈ sieve tubes అనేవి డిఫ్యూజన్ అనేవి ఫ్రీగా అలో చేస్తాయి. సో దాని ద్వారా సాల్యుబుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అక్రాస్ ద sieve plates డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ లార్జ్ నెంబర్ ఆఫ్ sieve pores. sieve pores ఉండడం ద్వారా లార్జ్ నెంబర్ ఆఫ్ sieve plates నుండి లార్జ్ నెంబర్ ఆఫ్ సాల్యుబుల్ ఆర్గానిక్ సబ్స్టాన్సెస్ అనేవి కదులుతూ ఉంటాయి, అంటే పాస్ అవుతూ ఉంటాయి. సో దీంతో మనకి పార్ట్ 1 అయిపోయింది ఫ్రెండ్స్. ప్లాంట్ టిష్యూ కంప్లీట్ అయిపోయింది. పార్ట్ 2లో యానిమల్ టిష్యూ గురించి చెప్తా. ఈ ప్లాంట్ టిష్యూ గురించి ఎవరైనా నోట్స్ కావాలంటే మా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ కావండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.